డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాప్ 5 ఐఐటీలో ఎనీ లాస్ట్ బ్రాంచ్ చేరవచ్చా? మరి టాప్ 5 ఐఐటీలు అంటే మనకి ఆల్రెడీ వచ్చింది స్టూడెంట్స్కి. మరి ఇక్కడ బాంబే వచ్చిందమ్మా, బాంబే ఉంది మనకి టాప్ 5లో. స్టూడెంట్స్ అందరూ కూడా చేరుతున్నారు. బాంబే తర్వాత మెడ్రాస్ చేరుతున్నారు. బాంబే తర్వాత స్టూడెంట్స్ అందరూ మెడ్రాస్ కానీ, ఢిల్లీ కానీ, మరి ఖరగ్పూర్, కాన్పూర్, ఇట్లా 5 జారుతున్నారు. బాంబే, మెడ్రాస్, ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్. ఈ 5 ఐఐటీల్లో ఏదైనా బ్రాంచ్ చేరవచ్చు. లాస్ట్ బ్రాంచ్ కూడా మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది? ఇది రౌండ్ 6కి సంబంధించిన డేటా మన దగ్గర. రౌండ్ 6కి సంబంధించిన డేటా మన దగ్గర ఏంటంటే 23 ఐఐటీలకు సంబంధించిన డేటా, 23 ప్లస్ 32 ఎన్ఐటీల డేటా, తర్వాత 26 ట్రిపుల్ ఐటీల డేటా, జిఎఫ్టీలు 47 జిఎఫ్టీల డేటా, మొత్తం కట్ ఆఫ్స్ అని మన దగ్గర ఉన్నాయేమో. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీల్లో, ఎన్ఐటీలో ఆల్మోస్ట్ చేరిపోయారు. చాలామంది 300 దాకా చేరారు. 300 మంది దాకా మన గైడెన్స్, మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు చేరారు. మీరు కూడా ఎవరైనా నా గైడెన్స్ కావాలంటే, మీ పిల్లలు కానీ మరి ఐఐటీలో, ఎన్ఐటీలో చేరాలి, మోటివేషన్ కావాలంటే కూడా మరి గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసిన పర్లేదు. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరికి వాళ్ళకి మరి మేలు చేసే విధంగా మనం ఉండాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మన సబ్స్క్రైబర్ ఎవరికైనా చూస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరి అదేవిధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మరి చివరి ర్యాంక్ ఏ విధంగా ఉంది? మరి ఐఐటి బాంబేలో చివరి ర్యాంక్ ఏంది? మరి అదేవిధంగా ఢిల్లీలో చివరి ర్యాంక్ ఏంది? మెడ్రాస్లో చివరి ర్యాంక్ ఏంది? అదేవిధంగా ఖరగ్పూర్లో చివరు, కాన్పూర్లో చివరి ర్యాంక్ ఏంది? ఈ లాస్ట్ ర్యాంకులో ఎందుకు జారాలి సార్ అంటారు. ఎందుకంటే టాప్ 5 ఐఐటీల్లో చేరడం వల్ల మీకు అనేకమైన బెనిఫిట్లు, అనేక రీసెర్చ్ అవకాశాలు, అనేక కెరియర్ గ్రోత్ అవకాశం ఉండేదమ్మా. అప్పుడు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్సే కాదు, ఒక ఈసీఈ కాదు, మరి మెడ్రాస్లో కంప్యూటర్ సైన్స్ ఈసీఈ కాదు, ఇంకా మినిమం బ్రాంచెస్ కూడా ఉండేవి. ఆ బ్రాంచెస్లో చేస్తే మంచి కెరియర్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. దానికి సంబంధించిన ఎంత కట్ ఆఫ్ రావాలి సార్, మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ ఈ టాప్ 5 ఐఐటీల్లో సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం, ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్ అడ్వాన్స్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంకా మరి ఈ వీక్లో కానీ మరి జేఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి జేఈ సెషన్ 1 అయితే జనవరిలోను, సెషన్ 2 అయితే ఏప్రిల్లోను, మరి జేఈ అడ్వాన్స్ ఐఐటి ఎగ్జామ్ లాస్ట్ వీక్ ఆఫ్ మేలో జరిగే అవకాశం ఉంది. మరి చూసినట్టయితే టాప్ 5 ఐఐటీల్లో మనకి లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ మనకి మొత్తం జేఈ అడ్వాన్స్ మార్కులు మరి 360 మార్కులకు పెడిద్దాము. మార్నింగ్ సెషను 180, పేపర్ 1 180 మార్కులు, పేపర్ 2 180 మార్కులకి ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఎన్ని మార్క్స్ ర్యాంకు 2 ఇచ్చాను స్టూడెంట్స్కి. ఎందుకంటే మార్క్స్ కావాలి, ర్యాంక్ కావాలి. అదేవిధంగా ర్యాంకు చూసినట్టయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. మరి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ, ఎస్టీ కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మీకు గుర్తుండదు కాబట్టి మీ యొక్క మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ డేటాని స్క్రీన్ షాట్ తీసుకోండి. అది సపోజ్ ఐఐటి బాంబే చూసినట్టయితే మనకి లాస్ట్ ర్యాంక్ వచ్చి అప్లైడ్ జియోఫిజిక్స్ అని ఉందమ్మా. ఇక్కడ బిఎస్సి, ఇది 4 years కోర్స్. ఇది మీకు లాస్ట్ ర్యాంక్ అప్లైడ్ జియోఫిజిక్స్ ఉంది. అప్లైడ్ జియోఫిజిక్స్ రావాలంటే జనరల్లో మేల్కి 127 మార్క్స్ రావాలి, 108, ఈడబ్ల్యూఎస్ 118, మరి అమ్మాయిలకి 94 మార్కులు, ఓబీసీ 102 మార్కులు, 90 మార్కులు, మరి ఎస్సీ స్టూడెంట్స్కి 60 మార్కులు, 54 మార్కులు అమ్మాయిలకి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్కు 54. తర్వాత మరి ఎస్టీ 52 మార్కులు, 44 మార్కులు. అంటే ఈ మార్కులకి వీళ్ళకి కింద ఇది టైర్ 1 ఐఐటీస్ అమ్మ. టైర్ 1 ఈ మార్క్స్కి మనకి టైర్ 2, టైర్ 3 ఐఐటీస్లో కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఈ స్టూడెంట్స్కి. కానీ ఇక్కడ ఎందుకు జరగండి, వీళ్ళు ఇన్స్టిట్యూట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకు, ఇన్స్టిట్యూట్ టాప్ 5. సపోజ్ తిరుపతి ఐఐటీలో మరి ఈసీ రావచ్చు, కంప్యూటర్స్ రావచ్చు, ఈ మార్క్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మరి వీళ్ళు మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ కెరియర్ గ్రోత్, కెరియర్ అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయని వీళ్ళ నమ్మకం. మరి ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఉందమ్మా, నంబర్ 1 మరి బ్రాంచ్ ఇది. టెక్స్టైల్ ఇంజనీరింగ్లో జనరల్ మేలు 140 మార్కులు, ఫీమేల్ 116 మార్కులు రావాలి. ఇది బ్రాకెట్లో ఉన్నది. ఇది ర్యాంక్స్ అనమాట, కావాలంటే చూసుకోండి. 12 ఇంకా ర్యాంకింగ్ రావాలి కదా, జస్ట్ మార్క్స్ చూద్దాం. తర్వాత ఈడబ్ల్యూఎస్ 160 మార్కులు, ఢిల్లీ 99 మార్కులు, ఓబీసీ 111,
మరి ఫీమేల్ 88 మార్కులు. ఎందుకంటే ఫీమేల్కి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉందాం చూడండి, 6,000కి 3,000కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ 3,000 ర్యాంకు, 52 మార్కులు ఫీమేలు, మేలు 67 మార్కులు. మరి అదేవిధంగా ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఫీమేల్ 43 మార్కులు, మేలు స్టూడెంట్స్ 54 మార్కులు వచ్చినాయి. తర్వాత ఐఐటి మెడ్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఇచ్చారు, ఐఐటి ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇచ్చారు. ఇక్కడ మేల్ స్టూడెంట్స్ 138 మార్కులు, ఫీమేల్ 113 మార్కులు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 123 మార్కులు, మేలు, ఫీమేల్ 112 మార్కులు. ఐఐటి మెడ్రాస్లో ఓబీసీ ఫీమేల్ 101 మార్కు, 101 మార్క్స్. మరి మేలు 118 మార్క్స్, ఫీమేల్ 62 మార్కులు ఎస్సీ స్టూడెంట్స్. మరి మేల్ అయితే 71 మార్కు. ఆ విధంగా వచ్చేసింది. మెడ్రాసులో సివిల్ ఎస్టీ స్టూడెంట్స్ 52 మార్కులు, మేల్ అయితే 72 మార్కులు. ఇక్కడ చూడండి ఐఐటి తర్వాత ఏముంది, ఐఐటి కాన్పూర్. మనం ఐఐటి కాన్పూర్ చూద్దాం. ఐఐటి కాన్పూర్ డేటా కూడా తీసుకోండి ఒకసారి, మీరు స్క్రీన్ షాట్ కావాలంటే. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మర్చిపోతాం కాబట్టి మీకు మొబైల్ క్లియర్గా ఉంటాయి, ఇప్పుడు రిఫరెన్స్ కావాలంటే కూడా ఉంటుంది మీకు. సపోజ్ కాన్పూర్లో మనకి ఓసీ పిల్లలకి ఫీమేల్ 97 మార్కులు. ఇక్కడ ఏంది కెమిస్ట్రీ 4 years ఇది కెమిస్ట్రీ బిఎస్ కూడా మంచి సివిల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. కెమికల్ ఇంజనీరింగ్ రానోళ్ళు కెమిస్ట్రీ బిఎస్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్. తర్వాత మేల్ వచ్చేసి 118 మార్కులు. ఐఐటి కాన్పూర్లో ఈడబ్ల్యూఎస్ 87 మార్కులు. మరి మేల్ స్టూడెంట్స్ అబ్బాయిలకి 106 మార్కులు. ఐఐటి కాన్పూర్లో 79 మార్కులు. ఈడబ్ల్యూఎస్ ఇది ఫీమేల్ ఓబీసీ 79 మార్కులు ఫీమేలు. మేల్ స్టూడెంట్స్కి 98 మార్కులు. ఐఐటి కాన్పూర్లో ఇక్కడ మరి ఎస్టీ స్టూడెంట్స్కి 38 అమ్మ. ఇది మనకి 37 అనేది క్వాలిఫైయింగ్ మార్కు. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్కి 38 మార్క్స్ వచ్చిన కాన్పూర్లో కెమిస్ట్రీ బిఎస్ వచ్చింది, లక్కీ ఫెలోస్. మరి వీళ్ళు లక్కీ స్టూడెంట్ ఇక్కడ. మరి 45 అబ్బాయిలకు వచ్చేసింది. మరి ఐఐటి ఖరగ్పూర్లో మరి 112 మార్కులు కెమిస్ట్రీ, సేమ్ ఇక్కడ కూడా కెమిస్ట్రీ 4 years బిఎస్ కోర్సు 112 మార్కులు మేల్ స్టూడెంట్స్, ఫిమేల్ 91 మార్కు. ఐఐటి ఖరగ్పూర్లో ఈడబ్ల్యూఎస్ 103 మార్కులు, ఫిమేలు 84 మార్కులు. ఐఐటి ఖరగ్పూర్లో ఓబీసీ వాళ్ళకి అమ్మాయిలకి 77 మార్కులు, అబ్బాయిలకి 93 మార్కులు రావటం జరిగింది, 93. మరి ఖరగ్పూర్లో 49 మార్క్స్ అమ్మ. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ 49 మార్క్స్, అబ్బాయిలకి 52 మార్క్స్ వస్తే ఇక్కడ సీట్ వచ్చినాయి. మరి ఐఐటి ఖరగ్పూర్లో 38 మార్క్స్ ఎస్టీ అమ్మాయిలకి, ఎస్టీ అబ్బాయిలకి అయితే 45 మార్క్స్ అమ్మ. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా చూసినట్టయితే క్వాలిఫైయింగ్ మార్క్స్, జనరల్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి స్టూడెంట్స్? మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ఏంటంటే పేపర్ కొద్దిగా టఫ్గా ఉంది. మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఇక్కడ ఓసీ పిల్లలు, జనరల్ పిల్లలకు 74 మార్కులు రావాలి. ఎవరైతే 74 మార్కులు వస్తే వాళ్ళకి ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది. 66 మార్కులేమో ఈడబ్ల్యూఎస్, 66 మార్కులు ఓబీసీ వాళ్ళకి, ఈ 3. ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలకి 37 మార్కులు వస్తే చాలమ్మా. లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరము 2024 జేఈలో 54 మార్కులు, 54 మార్కుల నుంచి ఒక 37 మార్క్స్కి వచ్చేసినాయి. మీరు ఎవ్వరు కూడా భయపడద్దు. అమ్మో ఇన్ని మార్కులు చూడండి, అక్కడ మీకు 360 మార్కులకి ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ఐఐటీల్లో సీట్స్ వచ్చేసినాయి. ఎంత అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు, ఇది మోటివేషన్ ఇవ్వటం కోసం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు భయపడకుండా, ఆ భయం అనేది వేడాలమ్మా. భయమే మిమ్మల్ని సగం ఇది చేస్తుంది, సగము చదువుకోనియకుండా పారిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది హాస్టల్ నుంచి పారిపోతారు, ఇంటికి వచ్చేస్తారు, అమ్మ భయపడిపోది. అంటే 360 రావాలని రూల్ ఏం లేదు కదా. అసలు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ పిల్లలకు 77, 49, 38 వచ్చినా కానీ ఐఐటీలో సీటు వచ్చింది. మరి ఐఐటీలో ఈ విధంగా సీట్స్ వచ్చినాయి. మన దగ్గర మొత్తము కట్ ఆఫ్ డేటా మొత్తం ఉందమ్మా. ఇప్పుడు మన దగ్గర మొత్తము డేటా ఉంది. ఎవరికైనా మనతో అసోసియేట్ కావాలంటే నేను ఇంకా మెంటర్షిప్ స్టార్ట్ చేయాలి. ఎవరైనా ఇప్పుడు మీతో మరి డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మాట్లాడాలనుకుంటే నా నంబర్ ఇస్తాను. నా నంబర్ ఎవరైనా మరి 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నామమ్మ. 2,500 రూపీస్ ఎవరైతే పే చేస్తారో వీళ్ళకి సపోర్ట్ కట్ ఆఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ అంటే నెక్స్ట్ ఆగస్టు వరకు కూడా
నెక్స్ట్ ఆగస్ట్ వరకు కూడా సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, IIIT కానీ, GFT కానీ మొత్తం సపోర్ట్ 2500 రూపీస్ మీరు ఇప్పుడు మీరు లేకపోతే తర్వాత ఏం చేరచ్చు, రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చేరచ్చు. దెర్ ఇస్ నో ఫోర్స్ఫుల్. నేను ఇప్పుడే తెలుసుకోవాలి, మరి మా పిల్లలకి మరి కెరియర్ గైడెన్స్ అయితే మీకు కావాలంటే 2500 రూపాయలు మనకి పే చేయాలి. మన నంబర్ అయితే మీరు నోట్ డౌన్ చేసుకోండి, 85002169 అండ్ 23. ఈ నంబర్కి ఈ నంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేయండి అమ్మ. దట్ ఈజ్ మరి మన కాల్ అయితే జనరల్గా కలవదు కాబట్టి 8500216923. మన దీని మెంటర్షిప్ ఫీజు వచ్చి 2500 రూపాయలు. ఇప్పుడు నుంచి నేను జారాలనుకుని జారండి, మీ ఇంట్రెస్ట్ అది. సో ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి, ఇప్పుడు నుంచి మన కెరియర్ గైడెన్స్ కావాలంటే మీరు ఏ విధమైన మిస్టేక్ చేయకుండా ఉంటారు, నేను గైడ్ చేస్తాను. ఆ మిస్టేక్స్ మరి ఏ విధంగా పిల్లలకి ఎట్లా వస్తున్నాయి అనేది మీ యొక్క ఫోన్లో అందుబాటులో ఉండటం అయితే జరుగుతుంది. వాట్సాప్ మెసేజ్ల్లో మీరు ఎవరైనా కావాల్స్తే మీరు మనీ పే చేయండి. మనీ పే చేసి ఇది మన ఫోన్ నెంబర్ 8500216923కి మరి కాల్ చేయండి. తర్వాత లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జారవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. దట్ ఈజ్ నాట్ ఫోర్స్ఫుల్. జస్ట్ కొంతమంది పేరెంట్స్ క్యూరియాసిటీగా, సార్ మా అబ్బాయికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మా అమ్మాయికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మరి ఎక్కడొచ్చే అవకాశం ఉంది అని అడుగుతారు కదా. మీతో మాట్లాడాలని, మరి మాట్లాడాలంటే మరి నాకు కూడా టైం ఖర్చు అవుతుంది కదా. లాస్ట్ ఇయర్ కూడా ప్రతి పేరెంట్స్తో ఒక్కొక్కసారి 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడడం నా పర్సనల్ పనులు కూడా మానుకుని మీతో ఎంగేజ్ అవ్వాలి కాబట్టి మరి దానికి సంబంధించిన ఫీజు అయితే నేను మరి తీసుకోవడం జరుగుతుంది, 2500 రూపాయలు. మరి కాల్ చేసి మరి దీనికి సంబంధించిన డేటా మొత్తం అయితే ఇక్కడ మొత్తం డేటా ఉందాము. మరి ఎన్ఐటీలకు సంబంధించిన డేటా, GFTల డేటా మొత్తము మీకు అందుబాటులో ఇవ్వటం అయితే జరుగుతుంది. ర్యాంకింగ్ ఏ విధంగా ప్రిపరేషన్లో ఎన్ని మార్క్స్, మరి రేపు నోటిఫికేషన్ వస్తుంది కదా, దానికి కూడా మరి సలహాలు కానీ మరి గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.